అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సింగపూర్లో జరిగిన ఒక దుఃఖకరమైన ఘటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అతని చేతులు మరియు కాళ్లకు గాయాలు కాగా పొగ ఊపిరితిత్తులోకి చేరడంతో శ్వాసకోశ సమస్యలు కూడా ఎదురయ్యాయి. వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రస్తుతం అతనికి వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక ముఖ్యమైన పర్యటనలో ఉన్నారు. తన కుమారుడికి ప్రమాద విషయం తెలిసినప్పటికీ ఆయన తన విధుల పట్ల బాధ్యతను విస్మరించలేదు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే అధికారులు మరియు పార్టీ నాయకులు ఆయనను పర్యటనను ఆపి సింగపూర్ వెళ్లాలని సూచించారు. అయితే పవన్ కళ్యాణ్ తన సంకల్పాన్ని వ్యక్తం చేస్తూ అరకు సమీపంలోని కురిడి గ్రామాన్ని సందర్శిస్తానని, నిన్న ఆ గ్రామ గిరిజనులకు మాట ఇచ్చాను కాబట్టి ఆ గ్రామానికి వెళ్లి వారితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటాను అని అన్నారు. అలాగే ఇప్పటికే ప్రణాళిక వేసిన అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలను పూర్తి చేసిన తర్వాతే సింగపూర్ వెళ్తానని స్పష్టం చేశారు. మన్యంలో తన పర్యటనను సమాప్తం చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకోనున్నారు. అక్కడి నుంచి సింగపూర్ కు ప్రయాణించేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. తన కుమారుడి ఆరోగ్యం కోసం ఆందోళన చెందుతూనే ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఆయన చూపిన నిబద్దత అభినందనీయం. ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ అభిమానులు, బంధువులు మరియు శ్రేయోభిలాషులు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. ఈ దుర్ఘటనపై స్కూల్ యాజమాన్యం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితంలో సవాలును ఎదుర్కొంటూనే ప్రజాసేవలో తన బాధ్యతలను నిర్వహించడం ఆయనలోని నాయకత్వ లక్షణాలను మరోసారి రుజువు చేస్తుంది. మార్క్ శంకర్ త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని అందరూ ఆశిస్తున్నారు. దాదాపు 2 ఏళ్ల విరామం తర్వాత అభిమానులకు కొత్త సినిమా కబురు వినిపించారు అఖిల్ అక్కినేని. పుట్టినరోజు సందర్భంగా ఆ మూవీ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి లెనిన్ టైటిల్ ఖరారైంది. అఖిల్ సరసన శ్రీలీల నటిస్తున్నారు. వినరో భాగ్యము విష్ణు కథతో మెప్పించిన మురళీకిషోర్ అబ్బూరు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రైడ్ 2 క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తూ ఉండగా 2018లో ప్రేక్షకుల ముందుకొచ్చిన రైడ్ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. రితేష్ దేశ్ముఖ్, వాణి కపూర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. పనోరమా స్టూడియోస్ బ్యానర్ పై భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, కృషన్ కుమార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో తాజాగా ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. సింగపూర్లోని ఓ స్కూల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడికి గాయాలైన విషయం తెలిసిందే. ఆ చిన్నారిని చూసేందుకు చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్లనున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా సింగపూర్ బయలుదేరనున్నారు. మంగళవారం ఉదయం చోటు చేసుకున్న ప్రమాద ఘటనలో 20 మంది గాయపడ్డారు. 10 ఏళ్ల బాలిక మృతి చెందింది. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో అస్వస్థతకు గురయ్యాడు. బాలీవుడ్ నిర్మాతలతో కలిసి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రామాయణాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. నితేష్ తివారీ దర్శకత్వంలో రామాయణగా ఇది రానుంది. ఇందులో ఇండస్ట్రీలోని అగ్ర నటీనటులు భాగం కానున్నారు. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ఇందులో హనుమంతుడిగా కనిపించనున్నారు. తాజాగా ఈ పాత్ర గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే దానికి కారణం భగవంతుడే. నేను దేవుడిని నమ్ముతాను. రామాయణలో హనుమంతుడిగా మీ ముందుకు రానున్నాను. ఒక నటుడిగా నాకు ఇది సవాల్తో కూడిన పాత్ర. జాగ్రత్తలు వహించాలి. ఇలాంటి పాత్రలను నేను ఇష్టపడతాను, ఎందుకంటే ఇవి సరదాగా ఉంటాయి. నేను ఇంకా ఈ షూటింగ్ లో పాల్గొనలేదు. ఖచ్చితంగా ప్రజలంతా దీన్ని చూసి ఆశ్చర్యపోతారు. అంత గొప్పగా దీన్ని రూపొందిస్తున్నారు అని అన్నారు. ఇటీవల కూడా ఓ కార్యక్రమంలో ఈ ప్రాజెక్టు గురించి సన్నీ దేవోల్ మాట్లాడారు. అవతార్, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ తరహాలో రామాయణ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చాలా పెద్ద ప్రాజెక్టుగా ఇది తెరకెక్కుతుంది. అద్భుతమైన విజువల్స్ తో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తారు. VFX విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. అందరూ దీన్ని ఇష్టపడతారు అని చెప్పారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు తన 43వ జన్మదిన వేడుకలను బన్నీ కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. భార్య స్నేహారెడ్డి, పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హలతో కలిసి ఇంట్లో తన ప్రత్యేక దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఫ్యామిలీతో కలిసి కేక్ కట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను స్నేహ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో బన్నీ బర్త్డే సెలబ్రేషన్స్ తాలూకు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు అభిమానుల నుంచి కూడా బన్నీకి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. హ్యాపీ బర్త్డే అన్నా అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో ఓ సినిమా పట్టాలెక్కించేందుకు సమాయత్తమవుతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. ఇందులో సూర్యకు జోడీగా 2 అమ్మాయిలు కనిపించే అవకాశం ఉందని, ఓ పాత్ర కోసం భాగ్యశ్రీ బోర్సెను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారని ఇప్పటికే వార్తలొచ్చాయి. మరో నాయిక పాత్ర కోసం కయాదు లోహర్ పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం వినిపించింది. ఇప్పుడు ఆ పాత్ర కోసం చిత్ర బృందం సంయుక్త మేనన్ వైపు మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. ఆమె ఇప్పటికే సితారా సంస్థలో భీమ్లా నాయక్, సార్ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఇప్పుడు అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ బ్యానర్లో తనకిది హ్యాట్రిక్ సినిమా కానుంది. మిల్కీ బ్యూటీ తమన్నా శివశక్తిగా నటించిన సినిమా ఓదెలా 2. ఓదెలా రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా దర్శకుడు అశోక్ తేజ రూపొందించారు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేసిన ఈ మూవీ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ ను చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా మంగళవారం విడుదల చేసింది. ఫస్ట్ పార్ట్ లో నటించిన హిబ్బా పటేల్, వశిష్ఠ ఎన్ సింహ ఇందులోనూ కీలక పాత్ర పోషించారు. దుష్ట శక్తుల నుంచి ఓదెల గ్రామాన్ని మల్లన్న స్వామి ఎలా రక్షించాడు అనేది ఈ సినిమాలో కీలక అంశం. పవర్ఫుల్ డైలాగ్స్, విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ది రాజాసాబ్. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ రిలీజ్ గురించి ఓ ఫ్యాన్ సోషల్ మీడియా వేదికగా దర్శకుడిని స్పష్టత కోరాడు. కావాల్సినంత సమయం తీసుకోండి, అవుట్పుట్ పై మీరెప్పుడు సంతృప్తిగా ఉంటే అప్పుడు రాజాసాబ్ ను రిలీజ్ చేయండి. కానీ నవంబర్లో వస్తుందా, వచ్చే ఏడాదా, ఇంకెప్పుడైనా అన్నది మీడియా ద్వారా అధికారిక సమాచారం ఇవ్వండి. అభిమానులు ఇబ్బంది పెట్టరు అని పేర్కొన్నాడు. దీనిపై దర్శకుడు మారుతి స్పందిస్తూ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మీకు ఆ సమాచారం ఇస్తుంది. సీజీ వర్క్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత నిర్మాతలు విడుదల తేదీ ప్రకటిస్తారు. ఈ ప్రాసెస్ లో ఎన్నో అంశాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇది ఒక్కరు చేసే పని కాదు, అందుకే సమయం పడుతుంది. కాస్త ఓపిక పట్టండి. మీ అంచనాలు అందుకునేందుకు ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. కొంచెం టాకీ పార్ట్, కొన్ని పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. మన సినిమా కోసం పలు సీజీఐ స్టూడియోలు పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన కొన్ని స్టూడియో అవుట్పుట్ బాగుంది. ఇతర స్టూడియోల వర్క్ కూడా అలానే ఉంటుందని ఆశిస్తున్నా. సాంగ్స్ షూటింగ్స్ పూర్తి కాగానే లిరికల్ వీడియోలు రిలీజ్ చేస్తాం. మా హార్డ్ వర్క్ మీకు చూపించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని అన్నారు. తాజాగా వంశీ పైడిపల్లి, సుకుమార్ ఫ్యామిలీస్ తో ఎన్టీఆర్ ఫ్యామిలీ తలుక్కున మెరిసింది. వీరితో ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. వీరందరినీ అలా చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి భార్య మాలిని బర్త్డే సందర్భంగా వీరంతా కలిసినట్టు తెలుస్తోంది. సుకుమార్ సతీమణి తవిత ఈ పిక్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందం, నవ్వు, ప్రేమతో నిండిన రోజు, అన్ని మాలిని ప్రత్యేక దినోత్సవ వేడుకల్లోనే మెమోరీస్ క్రియేట్ చేసుకున్నాం, ఇంకా చాలా ఉన్నాయంటూ తవిత తన పోస్ట్ లో పేర్కొంది. అయితే మహేష్ బాబు తన ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లాడు కాబట్టి అతను మిస్ అయ్యాడు. లేదంటే ఈ గ్రూప్ పిక్ లో మహేష్ బాబు ఫ్యామిలీ కూడా ఉండేది. ఎందుకంటే వంశీ పైడిపల్లి ఫ్యామిలీకి మహేష్ ఫ్యామిలీ చాలా క్లోజ్. వంశీ కూతురు, మహేష్ కూతురు ఇద్దరు కలిసి గతంలో యూట్యూబ్ ఛానల్ కూడా లాంచ్ చేసిన విషయం తెలుస్తుంది. అయితే ఈ పిక్ ని చూసిన నెటిజన్స్ ఫ్రెండ్షిప్ గోల్స్ అంటూ క్రేజీ ట్యాగ్ ఇస్తున్నారు. పుష్ప 2 తర్వాత స్టార్ హీరో అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై స్పష్టత వచ్చింది. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటించనున్నట్లు బన్నీ పుట్టినరోజు సందర్భంగా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆసక్తికర వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పంచుకుంది. అంతర్జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్తో ఈ మూవీని తీర్చిదిద్దుతున్నట్లు తాజా వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ కథకు భారీగా VFX సన్నివేశాల డిమాండ్ ఉండటంతో ఇందుకు సంబంధించిన పనులను ఇటీవల మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే అల్లు అర్జున్, అట్లీ ఇద్దరూ అమెరికా వెళ్లారు. అక్కడ లాస్ ఏంజల్స్ లోని వివిధ VFX స్టూడియోలకు వెళ్లి కథ, దాని పరిధి, VFX ఏ మేర అవసరం తదితర విషయాలను ఈ సందర్భంగా అక్కడి నిపుణులతో చర్చించారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ సాయంతో అల్లు అర్జున్ ఫేస్ ను రీక్రియేట్ చేశారు. కొన్ని సన్నివేశాలకు సంబంధించిన టెస్ట్ షూట్ కూడా జరిగింది. ప్రోస్థెటిక్ మేకప్ లో బన్నీ కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి #అల్లు అర్జున్ 22 సెట్స్ పైకి వెళ్లనుందని చిత్ర బృందం తెలిపింది. ఈలోగా అల్లు అర్జున్ మేకోవర్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికను పూర్తి చేయనున్నారు.
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. సూళ్లూరుపేట పీఎస్లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి నెల 15న విచారణకు హాజరు కావాలని పోసానికి పోలీసులు నోటీసులు అందజేశారు. కోర్టు ఆదేశాల మేరకు సిఐడి కార్యాలయంలో సంతకం చేసేందుకు పోసాని వచ్చిన సమయంలో ఈ నోటీసులు అందజేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై ఏపీ వ్యాప్తంగా 15కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆయన పలు జైళ్లలో రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడిపారు. గత నెలలో ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తుంది. నేషనల్ అవార్డు విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయనకు అభిమానులతో పాటు సినీ ప్రముఖులు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ కూడా అల్లు అర్జున్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా బావా అంటూ ప్రత్యేక పోస్టు పెట్టాడు. జన్మదిన శుభాకాంక్షలు అల్లు అర్జున్ బావా, ఈ సంవత్సరం నీకు మరింత శక్తి, ప్రేమతో పాటు మరిన్ని విజయాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను అంటూ ఎన్టీఆర్ రాసుకొచ్చాడు. దీనిపై స్పందించిన అల్లు అర్జున్ బావా, నీ అందమైన శుభాకాంక్షలకు చాలా ధన్యవాదాలు, నీకు మరింత ప్రేమ, శక్తి కలగాలని కోరుకుంటున్నానంటూ బన్నీ రాసుకొచ్చాడు. తమిళ స్టార్ నటుడు అజిత్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాకు అధిక రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నైని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేయగా యూట్యూబ్లో రికార్డు వ్యూస్తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ U/A సర్టిఫికేట్ను అందించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో అజిత్ ఏకే అనే గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సిమ్రాన్ ప్రభు, అర్జున్ దాస్, సునీల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కంచి గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కంచి గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో ఉన్న చెట్లు, అడవిని తొలగించే ప్రతిపాదనను పునఃపరిశీలించాలని నేను వేడుకుంటున్నా. ఇది అభయారణ్యమే కాదు, మన నగరానికి జీవం పోసే శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ అంటూ ఆమె తన పోస్టులో రాసుకొచ్చారు. ప్రముఖ నటి రంభ తమ 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన భర్తతో కలిసి మంగళవారం ఉదయం ఆమె శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వివాహ వార్షికోత్సవం రోజున స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని రంభ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మా పెళ్లి రోజున శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. స్వామివారి దయతో మేమిద్దరం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీని రోజా షేక్ చేసిన విషయం తెలిసిందే. 90లలో రోజా ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి పనిచేస్తుంది. ఎన్నో చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక పెళ్లి తర్వాత కాస్త సైలెంట్ అయిన రోజా ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చింది. వైసీపీలోకి వచ్చాక ఆమె కొన్నాళ్ళు ఎమ్మెల్యేగా చేసింది. ఆ సమయంలో టీవీ షోలోను చేస్తూ జడ్జిగా అలరించింది. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోకి 10 ఏళ్లకి పైగా జడ్జిగా కొనసాగింది రోజా. నాగబాబు, రోజాలు జడ్జెస్ గా ఉన్న సమయంలో రేటింగ్ కూడా బాగా వచ్చింది. ఇక నాగబాబు వెళ్లిపోయాక రోజా చాలా రోజుల పాటు జబర్దస్త్ కి జడ్జిగా ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వంలో మినిస్టర్ గా ప్రమోషన్ రావడంతో రూల్స్ ప్రకారం జబర్దస్త్ ను వీడాల్సి వచ్చింది. మినిస్టర్ గా ఉన్నన్ని రోజులు రోజా ఇండస్ట్రీ వైపు చూసింది లేదు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం, రోజా ఎమ్మెల్యేగా కూడా ఓడిపోవడంతో ఆమె జబర్దస్త్ షోకి తిరిగి జడ్జిగా వస్తుందని అంతా అనుకున్నారు. తమిళ్, ఇటు తెలుగులో కూడా రోజా ఛాన్స్ల కోసం చూసిందట. అయితే మినిస్టర్ గా ఉన్నప్పుడు రజనీకాంత్ ను టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీని నోటికొచ్చినట్టు రోజా తిట్టడంతో ఇప్పుడు ఆమెకి సినిమా అవకాశాలు రావడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో బుల్లితెరపై బిజీ అవ్వాలని రోజా కోరుకుంటుంది. ఈ క్రమంలో రోజా జీ తెలుగులో షోకి జడ్జిగా చేసే అవకాశం దక్కింది. రోజా జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ 4లో ఒక ఎపిసోడ్ కి మాత్రమే గెస్ట్ గా వచ్చి అలరించింది. ఇప్పుడు రోజా ఫుల్ లెంత్ బుల్లితెర రీఎంట్రీ ఇచ్చేసింది. జీ తెలుగులో డ్రామా జూనియర్స్ కొత్త సీజన్ మొదలు కాగా ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో రోజా జడ్జిగా వచ్చినట్టు తెలుస్తోంది. అగ్ర కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటిస్తుంది.
ఈ మూవీ ఏప్రిల్ 18న విడుదల కాబోతూ ఉండగా తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ను అందించడంతో పాటు మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా 2 గంటల 24 నిమిషాల నిడివితో రాబోతూ ఉండగా యాక్షన్, భావోద్వేగం, ఉత్కంఠను సమపాళ్లలో అందించనున్నట్లు సెన్సార్ సభ్యులు తెలిపారు. ప్రేక్షకులను ప్రతిక్షణం ఆకర్షించే విధంగా ఈ చిత్రం తీర్చిదిద్దబడింది. రూతలూగించే యాక్షన్ దృశ్యాల నుంచి తల్లి కొడుకుల హృదయాన్ని హత్తుకునే డ్రామా వరకు అన్ని ఆసక్తికరంగా ఉన్నాయి. ఆర్జీవీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న అప్సరా రాణి తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ రాచరికం. జనవరిలో థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ కథతో తీసిన పొలిటికల్ థ్రిల్లర్ తెలుగు సినిమా రాచరికం. అప్సరా రాణి, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటించారు. కంటెంట్లో లోటుపాట్ల వల్ల థియేటర్లోకి వచ్చి వెళ్లిన సంగతి కూడా చాలా మందికి తెలియదు. అలాంటిది ఏప్రిల్ 11 నుంచి లయన్ గేట్ ప్లే ఓటీటీలోకి రానుందని ప్రకటించారు. నేషనల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్ 3 కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను పూర్తి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా మే 1న గ్రాండ్ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ చిత్ర టీజర్, ఫస్ట్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు నాని అండ్ టీం రెడీ అయింది. ఈ సాంగ్ అబ్ కీ బార్ అర్జున్ సర్కార్ అనే స్లోగన్ వాడుతున్నట్లు తాజాగా రివీల్ చేశారు. ఈ సినిమాలోని రెండో సాంగ్ ను ఏప్రిల్ 9న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర నుండి ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పుడు షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ నీల్ మూవీకి సంబంధించి ఓ బిగ్ అప్డేట్ ఏప్రిల్ 9న మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాలకు ఇవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో అసలు ఈ సర్ప్రైజ్ అప్డేట్ ఏమై ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం గతంలోనే వచ్చిందని, పిల్లల కోసం వదులుకున్నానని నటి, దర్శకురాలు రేణు దేశాయ్ తెలిపారు. ఓ పాడ్కాస్ట్లో తన పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడారు. రాజకీయాల్లోకి వెళ్లడం అనేది నా జాతకంలోనే ఉంది. గతంలో ఛాన్స్ వచ్చింది. కేవలం పిల్లల పెంపకం కోసమే అవకాశాన్ని వదులుకున్నా. ఇప్పటికీ అదే అభిప్రాయం. నేను విధిరాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నా అని పేర్కొన్నారు. పాలిటిక్స్ అంటే ఇష్టమేనా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, సామాజిక సేవ చేయడంలోనే నాకు ఆనందం. ఏ చిన్నారి ఆకలితో ఉండకూడదు అనుకుంటా. మన దేశంలో డబ్బు, ఆహారానికి లోటు లేదు. ఒకవేళ నేను ఏదైనా పొలిటికల్ పార్టీలో చేరితే తప్పకుండా చెబుతా. అది రహస్యంగా దాచేది కాదు కదా. నా స్నేహితులు పిల్లలతో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తూ ఉంటా. పాలిటిక్స్ లో నేను ఫిట్ కానని అనిపిస్తూ ఉంటుంది అని అన్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.